హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు జాయ్ఫుల్ కుకింగ్ తెలుగు. నా పేరు శిరీష. ఈరోజు వీడియోలో ప్రోటీన్లు సమృద్ధిగా ఉండే స్నాక్ ఐటమ్ ఒకటి చూపిస్తున్నాను. అదేంటి అంటే అలసంద వడలు. అలసందలు వెజిటేరియన్స్కి చాలా మంచి ప్రోటీన్ సోర్స్. వీటినే బొబ్బర్లు అని కూడా అంటూ ఉంటారు. పిల్లలు పెద్దలు అందరూ మెచ్చే ఈ పసందైన అలసంద వడలు చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా 1 కప్పు అలసందలు ఒక గిన్నెలో తీసుకోవాలి. దీనిలో 1 టేబుల్ స్పూన్ మినపగుళ్ళు కూడా వేసుకున్నారంటే వడల పిండి కొంచెం జిగురుగా వచ్చి వడలు చేసుకోవడానికి ఈజీగా వస్తాయి. ఇప్పుడు వీటిలో నీళ్లు పోసి 6 నుంచి 8 గంటల సేపు నానబెట్టాలి. ఈ విధంగా నానబెట్టిన తర్వాత చక్కగా కడిగి నీరు వంపేసి మిక్సీ జార్లో వేసుకొని కొంచెం ఉప్పు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. పిండిలో నీళ్లు ఎక్కువ పోస్తే నూనె ఎక్కువ పీల్చే అవకాశం ఉంటుంది. కాబట్టి నీళ్లు వేయకుండా ఇలా కొంచెం బరకగా మరీ మెత్తగా కాకుండా రుబ్బుకోవాలి. ఈ పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇందులోనే 1 కప్పు ఉల్లిపాయ తరుగు, సన్నగా తరిగిన అల్లం ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకుని ఇలా కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ గారెల్లో కారం కోసం మనం మిరపకాయలకి బదులుగా మిరియాలు వేసుకుంటున్నాము. ఇలా మిరియాలు వేసుకున్నారంటే రుచి చాలా బాగుంటుంది. మిరియాలు ఆరోగ్యానికి కూడా చాలా మంచివి. 1 టేబుల్ స్పూన్ మిరియాలు ఇలా కచ్చా పచ్చాగా దంచుకొని వడల పిండిలో వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండి మొత్తం చక్కగా కలిసేటట్టుగా బాగా కలుపుకున్న తర్వాత ఒక చిన్న నిమ్మకాయంత ఉండ తీసుకొని ఇలా వత్తుకుంటూ వడలు తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న వడలు నూనె కాగిన తర్వాత నూనెలో వేసుకొని కాల్చుకోవాలి. చేతితో వడ చేసేటప్పుడు ప్రతిసారి ఇలా నీళ్ళలో అద్దుకొని పిండి తీసుకున్నారంటే వడలు నూనెలోకి ఈజీగా జారిపోతాయి. ఇలా చేత్తో చేసి వడలు వేసుకోవటం కష్టంగా అనిపిస్తే ఇలా వీడియోలో చూపించిన విధంగా ఒక గరిటె తీసుకొని కొంచెం తడి చేసి దాని మీద వడల పిండి పెట్టి ఇలా వడ తయారు చేసి ఈ గరిటెతోని నూనెలో వదులుకోవచ్చు. ఈ వడల్ని బాగా 2 వైపులా తిప్పుతూ బాగా కాలిన తర్వాత చక్కటి ముదురు రంగు వచ్చాక నూనెలో నుండి బయటకు తీసుకోవాలి. అంతే, రుచికరమైన అలసంద వడలు తయారైపోయాయి. ఇందులోనే ఉల్లిపాయ, అల్లము, కరివేపాకు, కొత్తిమీర, మిరియాలు ఇవన్నీ జోడించటం వల్ల ఎటువంటి చట్నీ అవసరం లేదు. ఈ రుచికరమైన అలసంద వడలు మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో నాకు తప్పకుండా కామెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం జాయ్ఫుల్ కుకింగ్ తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేశారంటే నోటిఫికేషన్స్ యాక్టివేట్ అవుతాయి. నేను ఫ్యూచర్లో వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరొక మంచి వీడియో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.